ఐ లవ్ యూ. అదేంటండి ఇంత సడన్గా? సడన్ గా కాదు, నెల రోజుల నుంచి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఓహ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అరే, ఫేస్ మీద మచ్చలన్నీ నయమైపోయాయి. గుడ్ ఇంప్రూవ్మెంట్. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బట్ మై లవ్ ఈజ్ నాట్ కాంప్లిమెంట్, ఇట్స్ ట్రూ. అయ్యో, మిమ్మల్ని ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదండి. ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచైనా చూడండి. అంత తొందర ఏం లేదు, మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి. బాయ్. బాయ్. చూడండి, ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం. హలో, నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. భలే జోకులు ఇస్తారే. మీరేంటి ఇంత రాత్రి అప్పుడు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి గుర్తొచ్చేంత ఘనకార్యం ఏం చేశాను? నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో రాఘవ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. రాత్రి నిద్రలేదా? ఆ దివ్యేంట్రా ఫోన్ చేసి మరీ చంపేస్తుంది. ఒక్క దివ్య ఏంటి, రోజా, నవ్య, భవ్య, అబ్బో. అదిగో కొత్తగా ఈ అమ్మాయి కూడా జాయిన్ అయింది. అదృష్టవంతుడి. ఏం అదృష్టం రా బాబు, వాళ్ళని వదిలించుకోలేక చచ్చిపోతున్నాను. ఇంతమంది అమ్మాయిలు వెనకబడి లవ్ యూ అంటున్నారంటే రాసి పెట్టిండాలమ్మా. ప్రేమ అంటే 4 రోజులు రాసుకుని పూసుకుని తిరిగే క్రీమ్ కాదురా, మనసులోంచి వచ్చే మధురమైన అనుభూతి. అప్పుడియా? అడ్డెడ్డెడ్డెడ్డెడ్ ఎనకు తెలియదేంది ఐటము. ఎనకు తెలియం ఇంత ఐటమ్. ఓహో, హాయ్. హాయ్. నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? అది మీ గురించి డిస్కస్ చేస్తున్నామండి. మీరు తన పెళ్లి చేసుకోవాలంటే ఒకళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అవును, తీసుకోవాలి. వాళ్ళ మమ్మీ డాడీ ఉంటారు కదా. మమ్మీ డాడీ కాకుండా వాళ్ళ ఆవిడ దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలి. ఏంటి, రాఘవ్ గారికి పెళ్ళయిందా? ఒకసారి అయిందండి. బంగారం లాంటి పెళ్ళం కూడా ఉంది. పెళ్ళయిందని తెలియక ప్రేమించాను. ఐఎమ్ సారీ. జీన్స్ బాగుంది. ఏంటి ఇంత పెద్ద అబద్ధం చెప్పేశావు? నిన్ను సేవ్ చేయడానికి గురు. చూసా, ఒక్క డే చెప్పగల సైలెంట్ గా వెళ్ళిపోయిందో. ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి. ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు, ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు. డోంట్ వరీ, బీ హ్యాపీ. కవి ఖుషి కవి గమ్. హలో. హలో, కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవ ప్లీజ్? 1 second. యా. హలో, Somebody came for you, sir. Sir? పంపించండి. Okay, sir. He's there. థ్యాంక్ యూ. It's okay. హాయ్. హాయ్. మై నేమ్ ఇస్ లావణ్య. నైస్ నేమ్. చిన్న ప్రాబ్లం వచ్చింది, మీరు ట్రీట్ చేయాలి. ఏం చేయాలో చెప్పండి. కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లో ఉండకూడదే. అదేనండి నా బాధ. పుట్టుకతోనే ఉన్నాయండి? లేదండి, ఈ మధ్యనే వచ్చాయి. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయండి. 15 days నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. 15 days లో క్యూర్ అవుతుందండి? డెఫినెట్గా క్యూర్ అవుతుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓకే ఓకే.
హాయ్. హాయ్, తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? 2 నిమిషాలు వెయిట్ చేయండి. కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను. 1 second. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? గ్రేట్. యూ? యా ఐమ్ గుడ్. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం ఆడతారు? పర్సనల్గా ఏం ఆడతారు? చెప్పానుగా పర్సనల్ అని. ఆ. పర్సనల్గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఏంటో చెప్పరా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అండి బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. సారీ. అమ్మయ్యా, ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడు చేసుకోవచ్చు, మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినన్న ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటే అప్పుడే లైఫ్ గురించి మాట్లాడుతున్నావు? ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో, లవ్ ట్రాక్. చూడమ్మా, ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదనే నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి? అలా నవ్వుతూ ఉండవే, ఏమీ మిస్ కావు. ఇదిగోండి. వస్తా. దాదా, నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హలో. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు? నాట్ సో ఫైన్. ఎందుకని? లేకపోతే ఏంటండి, నాతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి మీరు అలా వెళ్ళిపోయారు. అది రండి, అలా పైకి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. రండి. ఓకే. థ్యాంక్ యూ. నేనేమైనా హర్ట్ చేశానా? అబ్బే లేదండి, మిస్ అయిన వాళ్ళు గుర్తొచ్చారు. ఎవరండి? నా లైఫ్లో ఫస్ట్ టైం డిసప్పాయింట్ అయ్యాను. నేనేమైనా హెల్ప్ చేయగలనా? ఇంకా మీరు కూడా ఏం చేయలేరు. అంతగా చేయి జారిపోయిందండి? అవునండి. అయ్యో, అంతగా చేయి జారిపోయిన వాటి గురించి అంతగా బాధపడటం వేస్ట్ అండి. అనవసరమైన ఎప్పటికప్పుడు మర్చిపోతూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం ట్రీట్మెంట్లో ఒక భాగం అండి. అప్పుడే మీ ఫేస్లో గ్లో పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండగలుగుతారు. ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి. ఏది, ఒకసారి నవ్వండి. అరే రే రే రే, చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో. అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు. థ్యాంక్స్ అండి.
నిన్నేదో పర్సనల్గా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను, కానీ మీకు పెళ్ళైన విషయం తెలిసాక చాలా బాధపడ్డాను. ఆలీ అంతా చెప్పాడు. మీరు చాలా గ్రేట్ అండి. ఎందుకండి? పెళ్ళైనా కాలేదని అబద్ధం చెప్పి అమ్మాయిలను బుట్టలో వేసుకునే ఈ కాలంలో ముందు జాగ్రత్తగా మీ అసిస్టెంట్కి అన్నీ చెప్పి మీ నిజాయితీ నిరూపించుకున్నారు. నిన్నటిదాకా మీ మీద ప్రేమే ఉండేది, ఇప్పుడు ఇంకా గౌరవం కూడా పెరిగింది. అది మీకు పెళ్ళైందన్న విషయం నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అది కాదండి నేను చెప్పేది ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి. ఇప్పటికే బాగా అప్సెట్ అయ్యాను. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, బిల్ ప్లీజ్. సారీ. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సార్. ఓ సారీ. యూ హ్యావ్ చేంజ్ సార్? ఉంచేసుకోండి. నో టిప్స్ ప్లీజ్. నో చేంజ్. ఓకే క్రెడిట్ కార్డు ఉంచుకోండి. ఓ కార్డ్. వన్ సెకండ్ సార్, వన్ సెకండ్. క్రెడిట్ కార్డు విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా. రాజు కమ్ హియర్, స్క్రాచ్ ఇట్ మే, మేక్ ఇట్ ఫాస్ట్. హి విల్ కమ్ విత్ ఇన్ 10 minutes. ఓకే. ఇదిగో ఇది ఉంచుకో. నో ప్లీజ్. తర్వాత తీసుకుంటానయ్యా. నో ప్లీజ్. ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు, మా డబ్బులు మాకు ఇస్తే చాలు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎంతో మంది చూస్తుంటారు. ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ. నో ప్రాబ్లం. ఏయ్ తర్వాత తీసురా. No, please. Oh, good man. Small signature, please. యా షూర్. పెన్. You have pen, sir? ఏయ్ పెన్ తీసురా. Please, behave like a gentleman. Don't say like that. Raju, get it pen, ma. He will come within 10 minutes, okay? No problem. Please. Come. Very good, man. Oh, nice signature, sir. Thank you, sir. We love you. Visit again. Thank you very much. Thank you. CMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఆర్టిస్టా? అవును సార్. బంగారం అంటే కుర్రాడివి, బంగారం అంటే భవిష్యత్తు ఉంది. చండాలంగా శవాన్ని మోస్తున్నాటి. మాకంటే తప్పదు ఇండస్ట్రీ. మీరెవరు సార్? ఇంకా నయం, అమితాబ్ బచ్చన్ ఎవరన్నా అడిగావు కాదు. నా పేరు తిరుపతి, గేట్ వే ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే అంటే గడ్డం చక్రవర్తికి ప్రేమకు వేళాయిరా, అబ్బాస్కి ప్రేమ దేశం, శ్రీకాంత్కి పెళ్లి సందడి, నవీన్కి పెళ్లి చేయించింది నేనే. సార్ ఒక్క నిమిషం ఈ పాడి పట్టుకోండి సార్. మీకు పాదాభివందనం చేసుకోవాలని. నాదే ఉందయ్యా, నీ కళ్ళలో మెరుపుంది, నీ కంఠంలో మెరుపుంది, నీ చేతిలో మెరుపుంది. ఇట్లా ఒక 10,000 నీవు కాదనుకున్నావు అనుకో, సాయంత్రం రాఘవేంద్రరావు గారి సినిమాలో వేషం. కాదన్నావు అనుకో, వీటితో పాటు శ్మశానం. డిసైడ్ చేసుకో. ఏం తెలిసావు? ఒరే బ్రోకర్ అతవా, ఆఖరికి శవయాత్రలో కూడా నీ కుక్క బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒక్క కావాల్సింది ఒక్క, అది శవమేటి పెళ్లి ఒకటి. అసలు సీనుగాడి చావు కారణం వీడే. అబద్ధం. నేను వాడి పైకి తీసుకొద్దాం అనుకోను, ఈలోగా వాడే పైకి వెళ్ళిపోయాడు. సినిమా డైలాగులు చెప్పొద్దు. రాయ్ వాడితో పాటు నిన్నో పై పంపించేస్తా. పాపమే. లాగేంట్రా. తిరుపతి తిరుపతి చచ్చిపోయారా? మనం ఇక్కడ ఉంటే ప్రమాదారా? ఇప్పుడు ఏం చేద్దాం? కలిసి డాన్స్ చేద్దాంరా. జోక్స్ వద్దురా, నిజంగా ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం చెప్పనరా? అయినా ఏంట్రా మీ ఆవేశం? బ్రెయిన్స్ లేకుండా పనిచేస్తారు. ఆ తిరుపతి గారిని చంపేశారు, మన సీన్ గడు బతికొచ్చాడా? సారీరా, సీనుగాడి శవాన్ని చూడగానే కంట్రోల్ తప్పాం. ఏంట్రా సారీ? రేపు కోర్టు పనులు నిల్చొని సారీ సార్ అంటే జడ్జి గారు వదిలేస్తారా? చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. నిజంగానే వాడు చచ్చుంటాడు. వెళ్ళి చూసేస్తావా? పదండి. ఏం మాట్లాడుతున్నాడు చూడు. హీరో అనుకుంటావా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? ఏం చెయ్యొద్దు బాబు, ఇప్పటికి చేసిన చాలు. ఎక్కడికైనా వెళ్ళి రహస్యంగా దాక్కుంటే బెటర్. ఎవరు ఊళ్ళకి వాళ్ళు పారిపోతామా? పోలీసులకి మీ ఊరి అడ్రస్ తెలియదు అనుకుంటారా?
అరే ఒక్కడు దొరికితే అందరినీ పట్టుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నాకు తెలిసిన ఒక కొత్త ప్లేస్ ఉంది, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్తాను. ఎలా రా వెళ్ళేది? ఎలా వెళ్ళడం ఏంటి? డ్రైవర్ నేను ఒకటి ఏడ్చాను, నా కారులో తీసుకెళ్తాను. ముహూర్తం బాలేదురా, రావుకాలం వస్తుంది. ఏంట్రా రావుకాలం? అటు నుంచి యమగండ తనకు వచ్చేస్తుంది. ఒరే పదండ్రా, మిమ్మల్ని రాయలసీమ రాళ్లలోనూ అడవుల్లోనూ వదులుతాను. పదండి, పదండి, ప్లీజ్. అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా? అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. అబ్బా, నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టుకునే ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు దాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా, అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా, ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూపించేస్తారా, అంతే. ఓసి తీన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. చాచా ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా? సినిమాల్లో ఫైటింగ్లప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? పోరాదవా, వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తురు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే? నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద ఒట్టు అంతే అంట. మా అమ్మ మీద ఒట్టు అంతే. మీ నాన్న మీద ఒట్టు అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని నీ కత్తెరతో పొడి పొడుతాను. నీకేం కాదు, నెత్తు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తు రాదు, నీకేం కాదు. వస్తున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా చెట్టు దగ్గర పిల్లలతోనే. తప్పుదా, ఏంట్రా తున్నపోతుండే కట్టాలి చెక్క. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్, బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్ మీ ఊరు చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా, వెంకటరమణ, గోవింద గోవింద, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడికి గుండు కొట్టిస్తా తండ్రి. అరే, ముందు ఈ విషయం డాక్టర్ చెప్తాం, పద. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశు, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే సినిమాలో పిచ్చట్టు ఎమ్మ గ్యామర్కున్నారంటే. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మగారు, మా మాట నమ్మండి. నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి, వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి, అర్జెంట్ గా స్టేట్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు, ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక.
నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరుంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా బండోడా, వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏంటి మీ గోళ? కొంచెం నోరు మూసుకోండి. అదిగా డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా. ఇప్పుడే అందిన తాజా వార్త బాబులారా. చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలేటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసేస్తా. డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 1/2 బాటిల్ రక్తం లేదు నీ బాడీలో. చెంచాలు కదమ్మా, 4 బాటిల్ రక్తం కావాలి. నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోల్ని డాక్టర్ అమ్మ రాత్రి పగులు వైద్యం చేసి బతికించింది కదా, బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుద్దంటే మరి పట్నంలో అయితే 1 లక్ష రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా 50,000? ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మన సినిమా పిచ్చిది కాదు కదా. 50,000? మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్పా చేయడం? రోయ్, మనం అంతా ఎక్కడున్నావు? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా, దయ్యాలం. మీరు దయ్యాలు భూతాలు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి. ఒరేయ్, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవడం లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరేయ్, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా, ఇప్పుడంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? అరే వద్దురా, మన నిజం హీరో లాగా అబద్ధాలు ఆడి
ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపం. పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 అయిందట. ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు డూప్ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి, అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జమీలా అదిరిపోతుంది. పొంగమూర్తి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మాలాగుంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తా. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా. బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. మీ అభిమాన సంతకెళ్ళ కింద పడిపోతారు. వించండి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు. ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మీ అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. డాక్టర్ గారు వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి వస్తున్నారు. బాంబులు పుల్లారెడ్డి ఇదేమిటండి? వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళెవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగి తోడేళ్లు. అంటే ఫ్యాక్షనిజానికి, ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం, అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పీనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు.
గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి. ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతేనే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని, ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి. లేదా ఇక్కడ తెగేది మేకతల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, బాబు ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. ఆపండి బాబు, ఆపండి బాబు. అలా ఆ ఇద్దరు నాయకుల ఆధిపత్య పోరులో ముత్తైదువు లాంటి ఈ పల్లెసీమ విధవరాలైంది. స్వాతంత్రానంతరం దేశంలోని పల్లెసీమలన్నీ ప్రభుత్వ పథకాలతో, ప్రజల శ్రమదానాలతో అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఈ గ్రామం మాత్రం మూర్ఖత్వపు పట్టుదలతో, ముఠా కక్షలతో అభివృద్ధికి దూరంగా బిక్కుబిక్కుమంటూ వెలవెలబోతోంది. ఇక్కడి నాయకుల స్వార్థ చింతనే ప్రజల పాలిట శాపంగా మారింది. ఒకడు గుడి కట్టిస్తే మరొకడు పడగొడతాడు, ఒకడు రోడ్డు వేయిస్తే మరొకడు గోతులు తవ్విస్తాడు, ఒకడు వీధి బల్బులు వేయిస్తే మరొకడు ఆ కరెంటు పోళ్లన్నీ పీకిస్తాడు. ఇలా ఈ గ్రామాన్నే మోడు వార్చారు. నడుస్తున్న శ్మశానంలా మార్చి ఈ పల్లె గుండెల్లో దిష్టి బొమ్మలు వేలాడదీశారు. డాక్టర్ గారు, మన ఆసుపత్రికి కత్తుల నరసింహారెడ్డి గారు వస్తున్నారు. హీరోలకు నమస్కారం. నా పేరు కత్తుల నరసింహారెడ్డి. ఈ ఊరికే సింహం లాంటి వారు. పాల కోసం ఏడ్చే పసివాళ్ళు కూడా ఈయన పేరు చెప్తే ఏడు పాపేస్తారు. నేను రాజనాల కన్నా సీరియస్ విలన్ని. అయినా మీరేం కంగారు పడే పనిలే. మీరు మా అతిథులు. మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఎట్టుంది ఆరోగ్యం? మా డాక్టర్ బాగా చూస్తుందా? మేము మళ్ళీ బతికామంటే ఆ డాక్టర్ అమ్మ చదివేనండి. అవును, మీకు యాక్సిడెంట్ అయిన విషయం మీ ఊరికి కబురు పెట్టమంటారా? అమ్మో వద్దండి, నేను ఇక్కడ ఉన్నామని తెలిస్తే పోలీసులు వస్తారండి. పోలీసులా? సినిమా హీరోల కోసం ప్రొడ్యూసర్లు వస్తారు కానీ పోలీసులు ఎందుకు వస్తారు? సెక్యూరిటీ కోసం. అదే మా రక్ష కోసం. అక్కరబళ్ళే, ఈ ఊరికి మేమే పోలీసులం. అది నిజమే, కానీ మా భయం ఏంటంటే మాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ సినిమాలు ఎక్కడ ఆగిపోతాయని గుండాకి చేస్తారు. మా ఫ్యాన్స్ అంతా తండోపతండాలుగా వచ్చి ఈ ఊరిని కోటప్పకొండ తిరునాలు చేస్తారు. అందుకే మేమంతా రహస్యంగా ఉండాలనేదే మా అభిప్రాయం. అంతే కదండి, రోజు షూటింగ్లు చేసి మాకు బోరు కొడుతుంది. కొన్నాళ్ళ పాటు జనానికి తెలియకుండా రహస్యంగా ఉంటేనే మాకు మనశ్శాంతిగా ఉంటుంది. అయితే మా ఇంటికి రండి, మీకు విశ్రాంతిగా మనశ్శాంతిగా ఉండే ఏర్పాటు నేను చేస్తా. ఏం డాక్టర్ అమ్మా, వీళ్ళని మా ఇంటికి తీసుకుపోవచ్చా? క్షమించండి, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు. ఓ వారం రోజులైనా వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఆహా, అట్టాగేలే. వైద్యం పూర్తయిన తర్వాత మా ఇంటికే పంపించు. ఎన్నాళ్ళైనా మా హీరోలకు మేమే మర్యాద చేయాలి. వస్తాం హీరోలు, వస్తాం డాక్టర్ అమ్మా. గుర్తుందిగా, ముందు మా ఇంటికే రావాలి, నా ఆతిథ్యమే స్వీకరించాలి.
తమరు బాంబుల ఈయన గడప దాటితే కడప బాంబు పేలినట్టు లెక్క. ఈయనకు ఎవడైనా ఎదురు తిరిగితే వాడి సంచి చించుతాడు. రెండు దండాలు ఎందుకని ఆశ్చర్యపోతున్నారా? ఆ నర్సిగాడు ఒకటేస్తే నేను 2 వేస్తాను. అదే ఈ బాంబుల పుల్లారెడ్డి స్పెషాలిటీ. అలాగా? ఏం డాక్టర్ అమ్మా, మనూరు వచ్చిన హీరోల్ని మంచిగా చూసుకున్నారన్న పేరు మనకి రావాలి. మంచిగా వైద్యం చేయండి. అలాగే. చూడండి హీరోలు, మీరు మా ఊరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఆరోగ్యం కుదటపడిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఆ కత్తులు నరసింహారెడ్డి గారు కూడా పిలిచి వెళ్ళారండి. ముందు అటు వెళ్ళి అటు నుంచి మీ ఇంటికి వస్తాం. సంచి చించుతా. ఈ ఊర్లో ఎవరు అడుగు పెట్టినా ముందు నా ఇంటికి రావాలి. ఎవరైనా కాదన్నారో గడప దాటి గడపలో పడతారు. కుంటి కులాసం ఇంటికి మోసం అనే సామెత విన్నావారా బ్రహ్మపుత్రుడా? ఆ యాదవ సామెత ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందిరా మంగమ్మ గారు మనవడా? మన భయంకరమైన ఆకారాలు చూస్తుంటే పాత సామెతలు గుర్తొచ్చాయిలే. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. బాబు రాబోయే చందమామ, డిక్కీ దాదాలు అలా నిల్చున్నావేంట్రా? నువ్వు వస్తావా? అబ్బే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కింద చందమామ లేదు, వెన్నెల లేదు, వెన్నెల స్నానం చేయడం లేదు, తాళ స్నానం అసలే చేయడం లేదు. వాడేంట్రా భుజాలు తడుముకుంటున్నాడు? సంథింగ్ రాంగ్. పదండ్రా చూద్దాం. వాడు వెళ్ళాడుగా, ఇక మీరు వెళ్తారా? వెళ్ళండి. వెన్నెలమ్మ ఎందుకు ఎందుకు అందవమ్మా? తలకు నీళ్ళోసుకొని తడికోక చుట్టుకొని నిలుచుంటే ఎన్నెలమ్మ నిలుచుంటే. ఏంట్రా నలుగురు హీరోలు ఒకే లొకేషన్ చూస్తున్నారు? ఏంట్రా మీ ధైర్యం? అక్కడేమో తిరుపతి గడ ప్రాణాలు తీసేసి పారిపోయి ఏ మాత్రం భయం లేకుండా ఇక్కడ బాత్రూమ్ సీన్ లో సైడ్ కొట్టాలా? అసలు మీకు ఏమాత్రం టెన్షన్ లేదరా? మాకెందుకు బాబాయ్ టెన్షన్? పోరుపోయి వచ్చిన మమ్మల్ని పట్టుకోలేనందుకు పోలీసులు పడాలి టెన్షన్. మాకిక్కడ ఒకటే ఫంక్షన్. ఆకాశ వీధిలో అందాల జాబిలి భూమి మీదకొచ్చరు అతిలోక సుందరి.